నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సీఎం ఇరిగేషన్ మినిస్టర్ గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ నాన్ సీరియస్ ముఖ్యమంత్రి, ఆయనకు పదవి కొనసాగే అర్హత లేదని చెప్పారు. వెంటనే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం బంజారా హిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఢిల్లీ మీటింగ్ లో బనకచెర్లపై అసలు చర్చ జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించారని చెప్పారు. ఢిల్లీ మీటింగ్ లో మొదట చర్చ జరిగిందే బనకచెర్ల మీదని తనకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అని సీఎం చెబుతుంటారని, ఇంకా కాలేజీలోనే ఉన్నామనుకొని చంద్రబాబుకు గోదావరి నీళ్లను కట్టబెట్టారన్నారు. ఢిల్లీ మీటింగ్ లో సాల్వాలు కప్పుకొని సన్మానం చేయించుకుని రేవంత్ రెడ్డి బడిక బక్రా అయ్యారని చెప్పారు. ఆయన రేవంత్ ఏమైనా నష్టం లేదు, కానీ ఇక్కడ బలి అయ్యేది తెలంగాణ ప్రజలని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ మీటింగ్ లో 4 విజయాలు సాధించారని రేవంత్ చెప్పుకుంటున్నారని, అందులో ఏ ఒక్క అంశం కూడా కొత్తది కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచెర్ల ఇష్యూ చర్చకొస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్ని చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయ్యాను, అయినా పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది, ఎజెండాలో బనకచెర్ల ఇష్యూ చర్చించినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు, ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఎంత దారుణం ఇది! ఇంత సిగ్గులేనితనం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? జరిగింది వాస్తవంగా. అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు, ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు. జరుగుతున్నటువంటి నష్టం ఏంది? మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి. ఇవాళ నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా అపీల్ చేస్తూ ఉన్నాను, ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం లేదు. ఆల్రెడీ నీళ్ళు వస్తున్నటువంటి ఆయకట్టుకు మళ్ళీ నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్టు డిజైన్ చేసిరు తప్పితే ఇందులో కొత్తదనం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను. కానీ ఈ ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు, దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు. ఇవాళ నేను సవాల్ ఇస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకొచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని, గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది. మీరు చూడండి, ఇది జరగకపోతే రేపు ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కి ఇవ్వకపోతే మీరు చూడండి. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండే విధంగా సమయం కేటాయించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్న మంచి పేరు కాపాడాలన్నారు. పేదవాళ్లు ఆసుపత్రిని దేవాలయంగా, డాక్టర్లను దేవుళ్ల సమానంగా నమ్ముతారని చెప్పారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో ఉండడం లేదని, అంబులెన్స్ల నిర్వాహకుల ఆగడాలు తీవ్రమయ్యాయని తెలిపారు.
అలాగే రక్త పరీక్షలు ఇక్కడ చేయకుండా కామారెడ్డికి పంపించడం జరుగుతుందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రోగులకు ఆహారం అందించే ఏజెన్సీ నిర్వాహకుడిపై ఎమ్మెల్యే పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అలాగే శానిటేషన్ నిర్వహణ సరిగా లేదని సూపర్వైజర్ పై ఫైర్ అయ్యారు. అదేవిధంగా స్థానిక నాయకులు ఎన్నో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. రోగులకు ఇక్కడ చికిత్స అందే విధంగా చూడాలన్నారు. ఇబ్బందులు కలిగించే ప్రైవేట్ అంబులెన్స్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ మొత్తం దాంట్లో అంటే మంచి పేరు ఉన్నది. నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ ఎంటైర్ స్టేట్ బాన్స్వాడ ఎంసీహెచ్ ఫుడ్ ఆసుపత్రి పేరు ఉన్నది. అది మార్చిపెట్టేది ఏకండి. దయచేసి ఈ మీటింగ్లో ప్రధానంగా సభ్యుల యొక్క సలహా మేరకు చాలా సీరియస్గా ఆలోచన చేసి ఇంకో అంబులెన్స్ కూడా మేము తెప్పించుకుంటున్నాం. రెండవది, ఇక్కడ చిల్లర మల్లల కొట్టాటలు చిల్లర మల్లల సమస్య రాకుండా కామారెడ్డి ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. ఒక అవుట్ పోస్ట్ పెట్టించమని చెప్పాం. ఎందుకంటే 230 పడకల ఆసుపత్రి ఇది, అన్నీ కలుపుకుంటే స్పెషల్గా ఉన్నాయి కొన్ని బెడ్స్, డయాలసిస్ ఉన్నాయి. ఇది ఒక దేవాలయం అండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్లకు లేకుంటే డయాలసిస్ చేయాలనుకుంటే నిజామాబాద్కు హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళేవారు. ఇలా మొక్కుతున్నారు, సార్ చాలా మాకు మంచిగా అయింది సార్, వారానికి 3 సార్లు మా ప్రాణం కాపాడుతున్నారు సార్, మరి హ్యాపీగా ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ వస్తాయి. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటాం. ఈ ఆసుపత్రి నా దృష్టిలో ఈ ప్రాంత ప్రజలకు, పేదవారికి ప్రత్యేకంగా ఉన్న డబ్బున వాడు ఎందుకు వస్తాడు, వాడు కారెక్టర్ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. పేద ప్రజానీకానికి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి డాక్టర్లు దేవుళ్ళు నా దృష్టిలో కూడా. ఎప్పుడు కూడా నేను డాక్టర్లు గౌరవిస్తాను. ఎందుకంటే వారి ప్రాణాన్ని కాపాడే వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో, మేము ఎమ్మెల్యేలు కాదు, మంత్రులం కాదు, ముఖ్యమంత్రి కాదు, ఇంకెవరు కాదు, అత్యవసర పరిస్థితుల్లో ఆ ప్రాణం పోకుండా కాపాడేదే డాక్టర్. రాష్ట్ర చరిత్రలోనే ఏ కళాశాలకు ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా వరుసగా బంగారు పతకాలు రాలేదని కర్షక్ బేడ్ కళాశాల కార్యదర్శి విశ్వనాథం అన్నారు. ఆ ఘనతను సాధించిన ఏకైక కళాశాలగా కర్షక్ బేడ్ కళాశాల నిలిచిందన్నారు. 5 బంగారు పతకాలు సాధించడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన 2వ స్నాతకోత్సవంలో కామారెడ్డి కర్షక్ బీఎడ్ కళాశాల విద్యార్థులకు 5 సంవత్సరాలుగా బీఎడ్ విభాగంలో టాపర్లుగా నిలిచి బంగారు పతకాలు సాధించారు. వీరికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బంగారు పతకాలు అందజేసిన విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకొని గురువారం కళాశాలలో బంగారు పతకాలు సాధించిన విజేతలను ఘనంగా సత్కరించారు. సందర్భంగా కళాశాల సెక్రటరీ విశ్వనాథం మాట్లాడుతూ బీఎడ్ విభాగంలో విశ్వవిద్యాలయ పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడమే కాకుండా వరుస సంవత్సరాలలో బంగారు పతకాలు సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. సమాజానికి ఉపాధ్యాయుడు వెన్నుముక లాంటి వాడని, అటువంటి ఉపాధ్యాయుడిని తయారు చేసే విద్యా కళాశాలలు అత్యంత విలువైనవన్నారు. తెలంగాణ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో కూడా కర్షక్ బేడ్ విద్యార్థికే బంగారు పథకం రావడం జరిగిందన్నారు. అనంతరం విజేతలు మాట్లాడుతూ తమ విజయానికి కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం మరవలేదన్నారు. నిష్కలంకమైన ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూ ఉత్తమ పౌరులను తయారు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేకించి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కళాశాల పరిస్థితి ఏంటి అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. మేము కేవలం లాభాపేక్షతో మాత్రం స్టార్ట్ చేసింది కాదు. ఇది కేవలం ఒక సేవా దృక్పథంతో స్టార్ట్ చేసిన కళాశాల. ఎందుకంటే మేము కూడా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళము. ఇందులో మొదట స్థాపించినప్పుడు మా గంగాధర్ సార్ గారు ఉండేది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల. అయితే అతడు హై స్కూల్ నుంచి 3 తీసుకున్నాడు హెడ్ మాస్టర్స్, జూనియర్ కాలేజ్ నుంచి 3 తీసుకున్నాడు, అదే డిగ్రీ కాలేజ్ నుంచి 3 తీసుకున్నాడు. ఇట్లా కాంబినేషన్లో ఒక మేనేజ్మెంట్ను తయారు చేసేసి టీచర్ ఎడ్యుకేషన్ సొసైటీగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బ్యానర్ కిందనే ఈ కళాశాల అప్పటి నుండి రన్ చేయడం జరుగుతుంది. అయితే వివిధ సందర్భాల్లో మేము మొదట ప్రిన్సిపాల్ గురించి చాలా ఇబ్బంది పడ్డాం, దొరికేది కాదు. అక్కడ ఆంధ్ర నుంచి కూడా మేము ట్రై చేసాం. ఎవరైనా రావడం, 3 నెలలు ఉండడం, వెళ్ళిపోవడం. ఆ సందర్భంలో మాకు కొరుట్లలో అప్పుడు కళాశాలలో పనిచేస్తున్న రషీద్ గారు ఉండేది. తర్వాత రషీద్ గారు నాకేం చెప్తున్నాడు యూనివర్సిటీలో నాకు ఇష్టం సార్, మీకు ఒక గోల్డ్ మెడల్ మిస్ అయిందండి, అదే లాస్ట్ ఇయర్
5 వచ్చినాయి అంటే ఒకటి మీకు మిస్ అయిందంటు అంటే మొత్తం మనకే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏం చెప్పారు లేదు సార్ బిఫోర్ కూడా మనకి ఒకటి ఎన్రోల్ చేసిన తర్వాత మనకి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిఫోర్ ఫస్ట్ కాన్వర్సేషన్ ఒక గోల్డ్ మెడల్ ఇచ్చిండు, సెకండ్ ఎన్రోల్ చేసి దాన్ని మనకి అందలేదు. అది మరి దాన్ని ఎప్పుడు రెక్టిఫై చేస్తూ తెలియదు. అది చదివితే అండర్స్టాండ్ 8 అవుతుంది ఈ రెండు కాన్వర్సేషన్. సో వన్స్ అగైన్ behalf of my management, my teaching and non-teaching staff, I wish you all the best. ఈ ప్రోగ్రామ్ని ఉద్దేశించి సెక్రటరీ గారు నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయల అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్న ఎస్పీఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. నూతన గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసిన తర్వాతే ఫీజులు వసూలు చేయాలన్నారు. పుస్తకాల రూపంలో వ్యాపారం చేయడం సరికాదన్నారు. విద్యార్థులకు 30% డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ పేరుతో వసూలు చేసిన ఫీజులను వెనక్కి ఇవ్వాలని పాఠశాల ఆవరణలో విద్యార్థి సంఘాల నాయకులు ప్లాకార్డులు అతికించి నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీఆర్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు అడ్మిషన్ పేరుతో 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అడ్మిషన్ ఫీజులు వసూలు చేయవద్దని చెప్పినా ఏకపక్ష నిర్ణయంతో ఇష్టానుసారంగా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. గవర్నింగ్ బాడీలో యాజమాన్యం తమ కుటుంబ సభ్యులు అనుచరులతో కమిటీలు ఏర్పాటు చేసి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేసుకునేలా నిర్ణయించారని చెప్పారు. ఈ కమిటీ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. కమిటీని వెంటనే రద్దు చేసి ఓపెన్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసి తల్లిదండ్రులను విద్యావంతులను ప్రభుత్వ అధికారులతో కలిసి ఫీజులను నిర్ణయించాలన్నారు. ఆ ఫీజులను మాత్రమే వసూలు చేయాలన్నారు. దిశ ప్రోగ్రాం పేరుతో అదనంగా 15,000 నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారన్నారు. అడ్మిషన్ పేరుతో వసూలు చేసిన డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు అరణి సందీప్, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీఆర్ పాఠశాల పూర్తిగా నిబంధన విరుద్ధంగా నడుస్తుందనేది విద్యా సంఘాలుగా మేము ఆరోపిస్తున్నాం. ఎందుకోసం అంటే ఎక్కడ కూడా అడ్మిషన్ ఫీజును వసూలు చేయొద్దని ప్రభుత్వం చెప్తా ఉన్నా కూడా వీళ్ళు 5,000 వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఆ 5,000 కూడా ఎలాంటి కండిషన్ లేకుండా వాళ్ళు 5,000 వసూలు చేయడం అనేది విద్యా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈ గవర్నింగ్ బాడీ నిర్ణయం లేకుండానే వీళ్ళు సొంతంగా వాళ్ళ కమిటీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, కరెస్పాండెంట్ కానీ, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళని పెట్టుకొని ఈరోజు గవర్నింగ్ బాడీ పేరుతోని పూర్తిగా వేలాది రూపాయలు పెంచుతూ మేము ఈసారి ఇంత పెంచినాము, ఇంత వసూలు చేస్తున్నామని విద్యార్థులు తల్లిదండ్రులు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ గవర్నింగ్ బాడీ కూడా పూర్తిగా విరుద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గవర్నింగ్ బాడీ రద్దు చేసి నూతన గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని, అలాగే ఏదైతే అడ్మిషన్ ఫీజు మీద వసూలు చేసిన 5,000 రూపాయలు కూడా విద్యార్థులకు వాపసు చేయాలని ఈరోజు ఎస్పీఆర్ పాఠశాలలో ఆందోళన చేయడం జరిగింది. అలాగే కరెస్పాండెంట్ కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఏదైతే వసూలు చేసిన ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాల ఏదైతుందో ఆ పాఠశాలలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కొన్ని ఏదైతే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ ఫీజులు కానీ, స్కూల్ ఫీజులు కానీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో ఆ అధిక ఫీజులను వసూలును వెంటనే ఆపాలి. ఇల్లీగల్గా ప్రభుత్వ నిబంధనలను తుంగలో దొక్కి ఏదైతే ఒక్కో విద్యార్థి నుంచి నూతనంగా అడ్మిషన్ అయినటువంటి విద్యార్థి నుంచి 5,000 రూపాయల ఫీజులు వసూలు చేసిరో ఈ ఫీజులను వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు చెల్లించాలనే డిమాండ్ తోటి ఇవాళ మన ఈ పాఠశాలలో విద్యార్థి సంఘాలుగా ఆందోళన చేయడం జరిగింది. వారు ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ గారికి, కరస్పాండెంట్ గారికి అనేక విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మీరు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలను జీవో నంబర్ ఎంఎస్ నంబర్ 1ను ఇవాళ మీరు తొంగలో దొక్కి ఇవాళ పాఠశాల నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఒక విద్యార్థి అడ్మిషన్ ఫామ్ నింపాలంటే 5,000 రూపాయలు మీరు వసూలు చేస్తున్నారంటే ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్ ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని
ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావును రామంపేట స్వర్ణకార సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మెమోరాండం అందజేశారు. రాష్ట్రంలో స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలు బంగారం ధరలు పెరగడం, కార్పొరేట్ సంస్థలు బంగారం వ్యాపారంలోకి అడుగుపెట్టడంతో స్వర్ణకార పరిస్థితి ఆగిన గోచరంగా మారిందన్నారు. కులవృత్తులు లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కూలి పనికి వెళ్లలేక చాలా మంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారులకు ప్రోత్సాహకాలు అందించి తమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాధ్యక్షులు పూర్ణ రవి, ప్రధాన కార్యదర్శి సుంకొచ్చి దామోదర్, స్వర్ణకార సంఘం పట్టణాధ్యక్షులు కృష్ణాపురం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని మైదాన ప్రాంత గిరిజన సంఘం నాయకులు అన్నారు. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మైదాన ప్రాంత గిరిజన సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. హామీ నిలబెట్టుకున్నాకే స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇంప్రూవ్మెంట్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పించకపోతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ జబ్బార్, బాసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దేనికోసం అంటే ఈరోజు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. గిరిజనులకు, మైదాన ప్రాంత గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరికీ రిజర్వేషన్ పెంచుతూ ఉన్నారు, నాకు మాత్రం ఆ రిజర్వేషన్ని నానబెడతా ఉన్నారు. కాబట్టి ఈ గిరిజన రిజర్వేషన్ ఏదైతే ఉందో 10% కాదు, మేము 12% ఉన్నాము, మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాం. కాబట్టి 12% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో సంస్థాగత ఎన్నికల్లో రావాలని చెప్పేసి మేము మైదాన ప్రాంత గిరిజన సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో గిరిజన సంఘంగా అనేక ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు జబ్బర్ నాయక్, నేను మైదాన ప్రాంత గిరిజన సంఘం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.